పోయినావు? కొత్త భైరం ఒకటి తగిలితేనే ముస్తాబాయి కూర్చున్నానండి, తెలిసినదా? అప్పుడే వచ్చిందా కోపం? రాదు మరి. ఎంత ముక్కు పట్టని ముత్యాలు. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండు. ఈ పూట ఎవరు తప్పక పైకి నిలిచదని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందువలన ఎటువైనా సరే మా అమ్మ నోరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా మీ మగవారు మా ఆడవారి మాటలు నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. ఏదో హాస్యమున కన్న మాటలకు ఇంతలకు ఎందులకు? హాస్యాన్ని కూడా హద్దులుండి వాళ్ళని మరి వడల ముందు హాస్యమా ఏమి? పోని ముప్పొరపాటే కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చాడు? ఏమండి ఆ సంగతి మీకు ఎవరు చెప్పారు? నేనే చూసినాను. వీధి గుమ్మం వచ్చిన మీ అమ్మ కంట పడవలసి వస్తుంది. పెరటి గుమ్మం కడుకు వచ్చేసరికి అతడు తటాలను తలుపు తెచ్చుకుని బడాలో బయటపడ్డాడు. ఆ పాటను అతన్ని చూచి నేను, నన్ను చూచి అతను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలుగుకుంటున్నట్లు కోడిగమలాడుచు అతని వెంటనే వెళ్ళి తిని ఎలాగో అతన్ని కొంత దూరం వెళ్ళి సాధనకు వచ్చారు కదా, ఎందుకు శెట్టి గారని ఆ సంగతి కూడా అతన్ని అడగలేకపోయిరా? అడిగేవాడిని. ఏం చెప్పాడు? ఏదో మేళము కావాల్సి వచ్చినానని చెప్పినాడు. చెప్పింది కదా, మరి మీ సందేహం ఏమిటి? నా సందేహం చెప్పినా కోపగించుకుంటావేమో. భలేవారు, నాకెందులో కండి కోపం? నాయన ఇందేమైనా పాపము నేను కదా. శభాష్, అది మాట. ఇప్పుడు చెప్పేది విను. మేళము కావలసి వచ్చిన వాడు విత్తలు విడిగా వీధి గుమ్మమున పోక అట్లయినా మరి ఆ సంగతి కూడా అతన్ని నిలబెట్టి మరి అడగలేకపోయిరా? అడిగేవాడు. ఏం చెప్పాడు? ఇంతలో ఒక త్రికాలమిత్రుడు అగుపించి బహుకాల సమావేశమున పరమాధరముచే కుశల ప్రశ్నలు వేయించుకోతిమి, అందులకు అడుగుటకు వీలుపడలేదు. పోనీలేండి, అట్లయినా నేనే చెప్పేదని సావధాన స్థితిలో ఆలోచించాలి సింహ. మరి ఏమీ లేదండి, మేడం గురించి మాట్లాడితే అతని మాయమ్మ మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయడం మన ధర్మం కనుక మరి ఏమండి వారు వస్తే కూర్చుని కుర్చీ వేసి తాంబూలమేగా. మరే అదేనండి నల్లగా తారు డబ్బాలా ఉంటారండి ఆయనేనండి ఆ శెట్టి గారు. వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాపై ఎదురు ప్రసంగాలు మొదలు పెట్టాలండి. అది నాకు కూడా నీలాగా చిరాకు వచ్చి చప్పున ఇంతలో మా అమ్మ నా మనసు కనిపెట్టి అతను తోటం చూపుడు మిరప కారణం చేత ఆ దారినే ఆవలకు సాగండి నడిచిన విధార్థ నిధి చేస్తున్నా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నీవు ఎన్నడైనను నాతో నలుసంతైన అబద్ధం ఆడువనే కదా నా నమ్మిక. ఏమండి నేను మీతోడనే కాదు మరి ఎవరితోడైనా నలుసంతైనా మాట్లాడు. మన ఈ కులంలో పుట్టల వసుకాలు పిల్లల వరకు శ్లాఘించడం కారణమే. సందేహమేమి? నేను మాత్రం శ్లాఘింపలేదు. కందువ మాట